నేడు ఉప్పల్లో ఫుట్బాల్ స్టార్ సందడంట. ప్రత్యేక ఆకర్షణగా రేవంత్, లియోనెల్ మెస్సీ పోటీ. వీక్షించనున్న రాహుల్ గాంధీ. భారత్ ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన మాంత్రికుడు లియోనెల్ మెస్సీ మన దేశ పర్యటనకు వచ్చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక అతడు కోల్కతాలో అడుగు పెడతాడు. తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. శనివారం మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో అతడు సందడి చేయనున్నారు. దిగ్గజ ఫుట్బాల్ అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ రానుండడంతో హైదరాబాద్కు ఫుట్బాల్ ఫీవర్ పట్టుకుంది. తమ అభిమాన ఆటగాడు మెస్సీని ఎప్పుడెప్పుడు చూద్దామంటూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా శనివారం ఉప్పల్ స్టేడియానికి వరుసగట్టారు. సాయంత్రం 4 గంటలకు రాక ద గోట్ టూర్లో భాగంగా భారత పర్యటనకు వస్తున్న మెస్సీ శనివారం ఉప్పల్ స్టేడియంలో సందడి చేయనున్నారు. కోల్కతా పర్యటన ముగించుకుని సాయంత్రం 4 గంటలకు మెస్సీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ నేరుగా తాజ్ ఫలక్నామా హోటల్కు వెళ్తాడు. అక్కడ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం తర్వాత రాత్రి 7 గంటలకు మెస్సీ లూయిస్ సువరేజ్ అంటే ఉరుగ్వే అలాగే రోడ్రిగో ది పాల్ ఉప్పల్ స్టేడియానికి వస్తారు. 1 గంట పాటు మెస్సీ స్టేడియంలో ఉంటాడు. ముందుగా 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ జరుగుతుంది. 7 చొప్పున సింగరేణి, RR9, అపర్ణ, మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల తరపున చిన్నారులు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతారని చెప్తా ఉన్నారు. సో ఇక్కడ ఏదైతే ప్రధానంగా అంటే లియోనెల్ మెస్సీ హైదరాబాద్కి రావడం ఎంత పక్కన పెడితే నిన్న ఒక వార్త రావడం జరిగింది. ఈ మీట్ ద గ్రీట్ అనే ఏదైతే ఇప్పుడు తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో పెట్టిరో, సో అక్కడ ఎవరైనా సెల్ఫీలు దిగాలంటే 10 లక్షలు కట్టాలంట. మెస్సీతో సెల్ఫీలు దిగాలంటే 10 లక్షలు కట్టాలంట. ఇది నిన్న వార్త. ఎవరు అది కూడా 100 మందికే లిమిట్. అది ఒక 100 మంది ఎవరైతే సెల్ఫీ దిగాలనుకుంటున్నారో వాళ్ళు 10 లక్షలు కట్టాలి. ఒక సెల్ఫీకే 10 లక్షలు అంటే మెస్సీ తెలంగాణకి రావడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? అక్కడ మ్యాచ్ ఆడడానికి ఒప్పించడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎంత ఖర్చు పెడితే మెస్సీ తెలంగాణకు వచ్చి ఆట ఆడుతున్నాడు? 1 గంట, ఒక 3 గంటల పాటు మనకు టైం కేటాయిస్తున్నాడంటే అతనికి ఎంత పే చేయాలి మనం? ఇదంతా ఎవడి డబ్బు, ఎవడి పైసలు ఇవన్నీ? అదే ప్రజల పైసలతో ఇష్టాశరం ఇక మన గ్లోబల్ సమిట్ పేరు మీద మోసం చేసిర్రు. ఒక 2 రోజులు పిచ్చోళ్ళు చేసిర్రు జనాన్ని. 5,97 కోట్లు వచ్చినాయి. ఇక ఎంఓఏలు ఇక పత్రాలు ఇయే ఫైనల్ అన్నట్టుగా ఏదో ఒక ఎంఓఏ చూపించేసి ఇక అంతే 5,97 కోట్లు వచ్చేసినాయి ఇక తెలంగాణకి. దాని ఇన్వెస్ట్మెంట్ అవుతుందా లేదా ఏది లేదు. ఇక పైసలు వచ్చేసినాయి. ఇక 5,97 కోట్లు. ఇదే హడావడి డల్లాజ్ పోయి వచ్చి ముఖ్యమంత్రి చేసిండు 3 లక్షల కోట్లు వచ్చినాయి. ఇప్పటి వరకు ఆ 3 లక్షల కోట్లు ఏడబోయినాయో తెలియదు. 1,50,000 ఉద్యోగాలు తెచ్చిన, 3 లక్షల పెట్టుబడులు వచ్చినాయి ఎంఓఏలు అని. అప్పుడు కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు, మెట్రో స్తంభాల కింద. మళ్ళీ ఇప్పుడు ఆ 3 లక్షల కోట్లు వచ్చిడేమో కానీ ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు వాళ్ళు. 3 లక్షల కోట్లు వచ్చిడేమో కానీ ఇంకో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రమోషన్ చేసిరు. ఇప్పుడు అదే పరిస్థితి. 5,97 కోట్లు వచ్చిడేమో కానీ అవి వస్తాయా పక్కన పెడితే ఈ ప్రచారాలకి ఎక్కువైతుంది కదా. ఇప్పుడు ఒక పేపర్లో ఫ్రంట్ పేజ్ మొత్తం వేయాలంటే దాదాపు 3 నుంచి 4 లక్షలు అవుతుంది. అలాంటిది అన్ని స్టేట్స్ పేపర్స్లోనూ ఫ్రంట్ పేజ్ చేసారు. ఇప్పటికీ అన్ని చోట్ల ప్రచారాలు అవే. రైజింగ్ తెలంగాణ గ్లోబల్ సమిట్ సక్సెస్ అని పెద్ద హోర్డింగ్లు పెట్టారు. మరి ఈ ప్రచారాల పైసలు మళ్ళీ ఇక వస్తాయో రావో పక్కన పెట్టండి. మళ్ళీ ఈ ప్రచార పైసలు మళ్ళీ 100 కోట్లు అవుతుంది కదా. మళ్ళీ ఇదిగో మెస్సీతో మళ్ళీ ఆట, మళ్ళీ దీనికి ఒక 500 కోట్లు ఖర్చు పెట్టాలా? ఎవడ పైసలు ఇవన్నీ? ఇప్పుడు ఎంత ఇస్తావు? ఇప్పుడు మెస్సీ వచ్చి ఇక్కడ ఆడడం వల్ల తెలంగాణకు వచ్చేది ఏంది?
తెలంగాణకు ఇప్పుడు కొత్తగా ఒరిగేది ఏంది చెప్పండి? ఇప్పుడు ఈ ఆట వల్ల కొత్తగా ఏదో తెలంగాణకు వచ్చేది ఏముండదు. ముఖ్యమంత్రి ఫీల్ అవుతుందంటే అన్ని దేశాలు కూడా ఇక్కడ మెస్సీ ఆడుతున్నాడు కాబట్టి మెస్సీనే చూస్తాడు, ఈ అన్ని దేశాలు తెలంగాణ వైపు చూస్తాయని అనుకుంటాడు. ఇట్లా కాదు చూడాల్సింది మనల్ని. అభివృద్ధి పరంగా డెవలప్ చేసిన తర్వాత అరే ఏ అమ్మ తెలంగాణ ఏం డెవలప్ అయిందిరా అనే రకంగా చూపించాలి మనం. ఈ ఈ ఆటగాళ్ళని తీసుకొచ్చి మ్యాజిక్లు చేసి జిమ్మిక్కులు చేస్తే కాదు అది. ఇప్పుడు సెల్ఫీకే 10 లక్షలు పెట్టిరంటే టారిఫ్, 100 మంది, అది కూడా లిమిట్, 100 మందే దిగాలి. ఈరోజు నిన్న పేపర్లో వచ్చింది ఆ వార్త. అంటే వాడికి ఎంత ఆయనకి ఎంత పే చేసి ఉంటే ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఆడడానికి సిద్ధమవుతాడు. ఇప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన సొంత విమానాల్లో వస్తుండు. ఇప్పుడు అసలు దేన్ని చూపించుకోవాలి, దేన్ని మనం డెవలప్ చేసుకోవాలి, తెలంగాణ అసలు ఏం కావాలి అనేది ఇప్పటికీ ముఖ్యమంత్రికి అర్థం కావట్లేదు. అసలు తెలంగాణకు కావాల్సింది ఈ ఆటలు కాదు, ఈ ఆటలో లేకపోతే మిస్ ఇండియా పోటీలో ఇవి కాదు తెలంగాణకు కావాల్సింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇవన్నీ అభివృద్ధికి చేస్తున్నట్టు లేదు. మీ మంత్రులందరికీ ఒక 2 రోజులు హాలిడే ఇచ్చి ఇక చూడు పిక్నిక్కి తీసుకెళ్తారు స్కూల్లో, ఇక అట్లా ఉంది. పిక్నిక్లకి తీర్థయాత్రలకి తీసుకెళ్ళినట్టుగా ఉంది వాళ్ళకి మంత్రులందరికీ. పాపం వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఎవరు ఐటీ మంత్రో ఎవరు ముఖ్యమంత్రో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పుడు మంత్రులు. అట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి పాపం. మరి ఇట్లాంటివి ఖర్చుపెట్టేటప్పుడైనా కనీసం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. సరే వచ్చి మీరు దీని మీద పోనీ ఎంతైనా లాగవచ్చు. ఇప్పుడు టికెట్ రేట్లు పెట్టారు 1500, 3500 ఎంతో చిల్లర టికెట్ రేట్లు పెట్టారు. ఇప్పుడు ఆ మ్యాచ్ చూడడానికి టికెట్లు కొనుక్కోవాలి, ఆ బాక్స్ అయితే 25,000 పెట్టారు. సరే ఈ పైసలైనా మీరు ఎంత వసూలైనవి అనేది బహిరంగంగా చెప్తారా? లేదే. ఏదో ఒక యాడ్ ఇస్తారు, మెస్సీ మ్యాచ్తో ఇన్ని 100 కోట్ల కలెక్షన్ అంటారు అంతే. ఆ 100 కోట్లు ఎక్కడ ఏడిపోయినాయో ఎవడి జేబుల్లోకి పోయినాయో తెలీదు. ఇప్పుడు పబ్లిక్కి ఖర్చు పెడుతున్నారా లేదా మీరే తింటున్నారా తెలీదు. ఇటుపక్క రేవంత్ రెడ్డి, అటుపక్క మెస్సీ వర్సెస్ రేవంత్ అంట. మొన్నటి నుంచి ఇదే పోస్టర్ మొత్తం అన్ని చోట్ల. నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోని. హాజరు కానున్న రాహుల్ గాంధీ. 2500 పోలీసులతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కు ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్గా గుర్తింపు. 7,665 కోట్ల ఆస్తిపరుడంట. ప్రతిష్టాత్మకంగా బాలన్ ది వోర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్. అలాగే 2006లో జెడ్పీటీసీగా రేవంత్ రెడ్డి అరంగేట్రం. సో ఒక పక్క మెస్సీ గురించి, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గురించి రాసిరు ఇక్కడ. తర్వాతి ఏడాదే ఎమ్మెల్సీ, మరో 2 ఏళ్లకే ఎమ్మెల్యేగా విజయోత్సవం. 2018లో దెబ్బ తగిలిన రెట్టించిన ఉత్సాహంతో 2019లో ఎంపీగా గెలుపు. 2021లో పీసీసీ చీఫ్. 2023 నాటికి 15 లక్షల కోట్ల జీడిపి రాష్ట్రానికి సీఎం అంట. మరి మొన్న మీరే చెప్తున్నారు కదా 10% కూడా లేదు, 10 లక్షల కోట్లు కూడా లేదని మీరే చెప్పారు కదా. 10% కూడా జీడిపి లేదు. ఇప్పుడు 10%కి తీసుకెళ్ళాలని. ఇక అన్నీ మీ వార్తలే, అన్నీ మీ మాటలే. ఇప్పుడు ఏదైతే 2023 నాటి నుంచే పట్టుకుంది దరిద్రం తెలంగాణకి. అంతకుముందు ఒక దరిద్రం ఉండే, దాన్ని పోగొట్టిర్రు. తర్వాత నీకు ఎప్పుడైతే పట్టం కట్టిరో అక్కడి నుంచి అసలైన దరిద్రం మొదలైంది తెలంగాణకి. ఒక పథకం లేదు, ఎవడైనా ఒకటి చెప్పుకుందామంటే లేదు, సమస్యలు తీరే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజాపాలన ఏదైనా అంటే ప్రజాపాలన అనే డబ్బా కొట్టుకోవడం తప్పితే ఏం లేదు ఇక్కడ. అసలు ఏమి ఒక్క పథకాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాం అనేది ఒక్కటి లేదు. పాపం కాంగ్రెస్ నాయకులకే
పెద్ద తలపోటుగా మారింది. ఈ పథకాల మీద ఎవరికైనా జవాబు చెప్పాలంటే ఏం చేసిరని చెప్పుకోవడానికి పాపం వాళ్ళకి కనీసం పథకాలు పూర్తిగా ఇచ్చిరని చెప్పుకోవడానికి ఒక ఫ్రీ బస్ పథకం తప్పితే ఇంకో పథకం లేదు. ఈ మధ్యకాలంలో రేషన్ కార్డుల మీద పడ్డారు. ఆ రేషన్ కార్డులు సన్న బియ్యం ఇస్తున్నామని. సన్న బియ్యంది కేంద్రం వాటా కూడా ఉంటుంది, అది చెప్పట్లే వీళ్ళు. సన్న బియ్యం మీద కేంద్రం వాటా కూడా ఉంటుంది, అది చెప్పరు వీళ్ళు. అది దాస్తారు. ఆ సన్న బియ్యం, ఆ రేషన్ కార్డులు, ఇప్పుడు ఉచిత బస్సు. ఇంత ఈ మూడు అంటే సక్రమంగా చేసిరని చెప్పుకోవడానికి. ఇందిరా మిల్లులు లేవు, ఎవ్వడికి లేవు. ఆ కాంగ్రెస్ నాయకులే ఏడుకాడ దోచుకునే పరిస్థితి. ఇందిరా మిల్లు కూడా ఇంత ఇంత ఘోరమైన పరిస్థితి ఉన్నా కనీసం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ ఎవడో కూడా మాట్లాడు. వాళ్ళ వాటాలే కదా ఇవన్నీ. చూడాలి ఈ మ్యాచ్. ఇక మరి ఎంతమంది ఇప్పుడు అదేదో హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ చేస్తారండి ఈ మ్యాచ్ని. ఇప్పుడు హాట్స్టార్కి కూడా ఏదో రైట్స్ అమ్మిరని చెప్తా ఉన్నారు. మరి ఈ పైసలన్నీ మరి ఎవరికి గచ్చి పెడతారు? మరి తెలంగాణ ప్రజలకు గచ్చి పెడతారా లేదా? మీరు 1000 కోట్లు గచ్చి పెడితే కనీసం 200 కోట్లైనా లాగుతారా? తీసుకుంటారా? వస్తాయా? మరి ప్రజాధనం కదా, 1000 కోట్లు ప్రజాధనం కదా, ప్రజలకు సమాధానం చెప్పాలి మనం. మళ్ళీ అట్టి ఇటు లేనంటే మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతాయి. ఎట్లా కడుతున్నారో అర్థమవుతలే మాకు. ప్రజలు ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే ఎట్లా నమ్మాలి దీన్ని?